ఉదయగిరి మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులతో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంట్రాక్టర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమకే సమాధానం చెప్పడం లేదని మన్నేటి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారునికి బిల్లులు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. అక్కడే ఉన్న హౌసింగ్ డీఈ షేక్ మీరా, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు లబ్ధిదారులతో మాట్లాడించారు. అనంతరం మన్నేటి మీడియాతో మాట్లాడారు. అది ఒకసారి డీ గారు చెక్ చేస్తారు సార్. 760 బెనిఫిషియర్ అంటే చూడండి సార్. ఆధార్ కార్డు ఇస్తారు. అదొకటి ఏమా నేను చెప్పింది అర్థమవుతుందా? ఎమ్మెల్యే గారు చెప్పి పంపించారు, గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు ఆయన మీకు అందరికీ చేసేయండి ఇల్లు అని చెప్పి కాంట్రాక్టింగ్ పంపించారు. కాబట్టి మీ క్వాలిటీ బాగా లేకున్నా, మీకు సరిపోకుండా నచ్చకున్నా చెప్పి చేపించుకునే బాధ్యత మీది. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు. ఇల్లు పోయింది దాని గురించి కాదు, ఇప్పుడు జరిగే దాని గురించి మాట్లాడేది. ఇప్పుడు ఇల్లు అయినా మొదలు పెడతాను అంటారు. సోమవారం నుంచి సోమవారం పై వచ్చే సోమవారం నుంచి మొదలు పెడతాను. మీరే ఎవరైతే నా ఇల్లు కట్టుకురామని మాట్లాడుకుంటారో ఆ ఇల్లు మొదలు పెడతారు. దగ్గరుండి కట్టించుకోండి. చెప్తారు మీకు మిగతాది కట్టిస్తానని ఆయన అంటున్నాడు. మీరు అడగండి ఎప్పుడు గట్టి మాకు ఇస్తారని చెప్పి. లేదు మీరేమన్నా సొంతం కట్టుకుంటారా? మీరేమైనా సొంతం కట్టుకునే ఐడియా ఉందా? ఇప్పుడు బేస్మెంట్ వరకు ఆయన కట్టుకున్నాడు, డబ్బులు వచ్చినాయి, మిగతా డబ్బులు మీకు వస్తాయి. మిగతా డబ్బులు మీరు కట్టుకుంటారా ఇల్లు? అర్థమైందా? ఆ ప్రభుత్వంలో వచ్చిన బెనిఫిషియర్లు ఇక్కడ ఆపండి, అందరూ బెనిఫిషియర్లు కట్టించాల్సిందే. కట్టించేదానికి ఆయన పిలిపించాలి. తప్పనిసరిగా మీకు ఏదైనా ఆయన క్వాలిటీలో తేడా ఉంటే మీరు వస్తే మీ క్వాలిటీ వాళ్ళు ఇకపోతే నేను దగ్గర ఉండి బెనిఫిషియర్లు అందరూ అయితే ఆ తల్లి ఇప్పుడు నువ్వు ఏం చేయదలుచుకున్నావు, నీ అభిప్రాయం చెప్పు. మా అభిప్రాయం ఈరోజు ఉదయగిరి తాలూకాలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే హౌసింగ్ మీద కాంట్రాక్టులు చేసినటువంటి కాలనీలు 1100 కాలనీలు సుమారుగా ఉన్నవి. అది పోయిన నెలలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆఫీసర్లు, అలాగే లోకల్ అధికారులు, అలాగే రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అందరూ పార్టీలకు అతీతంగా అందరికీ బెనిఫిషియర్లకు అందరికీ కాంట్రాక్టర్ ద్వారా కానీ సొంతంగా కానీ కట్టుకునే వాళ్ళకి అవకాశం కల్పించాలి, ఎటువంటి ఆక్షేపణలు కల్పించకూడదు, వాళ్ళకి అడ్డంకు కలగకూడదు అని చెప్పి కాకర్ల సురేష్ గారు ఆదేశాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీలో సుమారుగా 141 కాలనీలు బీబీఎల్ లెవెల్లో కంప్లీట్ అయినాయి. వెంకటేశ్వర్ల నేతను కాంట్రాక్ట్ చేస్తున్నాడు. అతను సుమారుగా ఒక్కొక్క బీబీఎల్కి 60,000 వరకు గత ప్రభుత్వంలో పేమెంట్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఎంఎన్ఆర్జీస్ కింద బెనిఫిషియర్స్కి 27,000 లేబర్ పేమెంట్ కొట్టడం జరుగుతుంది. మిగతా వర్కులు కూడా కొంత నాశరకంగా ఉన్నాయి. వాటిని కూడా ఎమ్మెల్యే గారు పరిశీలించి లబ్ధిదారులకి అనుకూలంగా వాళ్ళకి నచ్చినట్టు విధంగా చేసిస్తామని చెప్పి హామీ చెప్తూ నిన్న అంతా కూడా ఒక సర్వే జరిపి డిఈ గారు, ఏఈ గారు, హౌసింగ్ డిపార్ట్మెంట్లు అందరూ వచ్చి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే
నిన్న కాంట్రాక్టర్ గారి సమక్షంలోనే అతనితో కమిట్మెంట్ తీసుకొని ఈ కాలనీ త్వరితగతిన పూర్తి చేస్తాము. అలాగే ఎమ్మెల్యే గారిని పిలుచుకొచ్చి ఈ కాలనీ ప్రారంభోత్సవం కూడా ఏర్పాటు చేస్తాము. ఎటువంటి నాణ్యత లోపం లేకుండా గత ప్రభుత్వంలో జరిగిన నాణ్యత లోపం కార్యక్రమాలని పూర్తి చేసుకుంటూ వాటిని సవరిస్తూ వాటిని అంతా సమగ్రంగా నిర్మూలిస్తూ మంచి క్వాలిటీతోటి బెనిఫిషియర్లకి ఇప్పించాలనే నిర్ణయంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇక్కడ ఎటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, ఆయా కూటమి ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ టైంలో కట్టినవన్నీ తీసేస్తారంటని. అలా అపోహలు వినొద్దు. తప్పకుండా ఎమ్మెల్యే గారు పేదల పాలిట మీ అందరి దయవల్ల గెలిచాడు కాబట్టి మీ అందరికీ అండదండలుగా ఉంటాడు. పార్టీలకు అతీతంగా ఇక్కడ కాలనీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాము. అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బెనిఫిషియర్ల ద్వారా కానీ డిఎల్ ద్వారా కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి కాలనీ ఏర్పాటు పడుతుంది. ఇలాగే తాలూకా మొత్తం కూడా 1100 కాలనీలు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా తన వంతు కృషి చేస్తారని చెప్పడం జరిగింది. త్వరలోనే ఈ కాలనీ విజిట్ కూడా చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.